అసలు తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఆ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. బాధితులకు మూసీ భరోసా అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో పాటు ఇటు హైడ్రా బాధితులకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హైడ్రా కూల్చివేతలు వారు ఎలా చూస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే హైడ్రా కూల్చివేతలు గత 2-3 నెలల నుంచి కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పట్ల ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కూల్చివేతలు అనేది ఎక్కడ కూడా డెమోక్రసీలో కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీకేందంటే అన్ని వ్యవస్థలు అంటే ప్రభుత్వాలు ఏంటంటే రొటీన్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం కాదు, మనకు అనేక ప్రభుత్వాల ద్వారా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోరు, రిజిస్ట్రేషన్స్ చేసుకోరు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, కరెంటు బిల్లు ఉన్నది, వాటర్ బిల్లు ఉన్నది, వాళ్ళు చూపిస్తారు మీరు వెళ్ళినప్పుడు కూడా. కూల్చివేతలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు నీడ అనేది చాలా ప్రధానమైనటువంటి వాళ్ళ జీవితాలకు ముడిపడి ఉంది ఇంటి సెంటిమెంట్. రెండోది ఆనవాళ్ళం. ఆ ప్రాంతంలో సంవత్సరాల తరబడి, నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి వాళ్లకు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధాలు, ఆ భూమితో ఉన్నటువంటి సంబంధాలు, అక్కడ ఉన్న ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, ఆ పిల్లల చదువుకు ఆ స్కూల్కు ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ పెట్టుకొని మేము బలవంతంగా దౌర్జన్యంగా కూల్చేస్తామనడం కరెక్ట్ కాదు. మీకు మూసి సుందరీకరణ చేయాలంటే ఫైన్, మేము గతంలో కూడా సుందరీకరణ చేసినాం. ఇప్పటికి కూడా మీరు ఎక్కడన్నా కూడా మీరు ప్రాక్టికల్గా వెళ్ళి చూడండి. చెదరగట్టు ప్రాంతం కానివ్వండి, లేకపోతే ఎల్బీనగర్ ప్రాంతం కానివ్వండి, నాగోల్ ప్రాంతం కానివ్వండి, చెదరగట్టు ప్రాంతం కానివ్వండి, బాపుగట్ ప్రాంతం కానివ్వండి, వెళ్ళి చూడండి మీరు, అంబర్పేటలో కూడా. కాబట్టి రెండోది ఏంటంటే మూసీ నాలా అనేది ఇది కనీసం 70-80 సంవత్సరాల నుంచి, ఈ 70-80 సంవత్సరాల నుంచి మీకు బాపుగట్టు ప్రాంతం, పరివాహక ప్రాంతం నుంచి అంటే వికారాబాద్ ఈ ప్రాంతాల నుంచి మనకు నల్గొండ ప్రాంతంగా పోయేటువంటిది. దానికి ఏంటంటే 100% మనము సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్రెడీ మేము ప్లాన్ చేసినాం. మొన్న మీరు గట్టి మన ఇక్కడ ఫతేనగర్ ప్రాంతం వచ్చి చూసారు. 3,700 కోట్ల రూపాయలతోని 100% సివరేజ్ ట్రీట్మెంట్ జరగాలనేటువంటిది, ట్రీటెడ్ వాటర్ ఉండాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమం ఆల్రెడీ జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మన భారతదేశంలోనే ఫస్ట్ సిటీ, అంటే ఎక్కడ కూడా మురికి నీరు లేకుండా ఉండేటువంటి ఫస్ట్ సిటీ కాబోతుంది. అది అయిన తర్వాత మీకు ట్రీటెడ్ వాటర్ వస్తే బ్రహ్మాండమైనటువంటి నీళ్లు వస్తాయి. ఎందుకంటే అవి దశల వారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు కేసీఆర్ గారి నిర్ణయం ఏంటంటే 100% ఎస్టీపీలు కట్టాలనేటువంటిది నిర్ణయం. ఇప్పటికి దాని ఫలితాలు వస్తున్నాయి. అది వచ్చిన మీదంటే మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేది నాకు ఉన్నటువంటి ఐడియా. దాంతోపాటు మూసీని సుందరీకరణ చేయాలన్నప్పుడు ఈ ప్రజల జోలికి, వాళ్ళ ఇళ్ళ జోలికి పోకుండా మీరు ప్లాన్ చేసుకోండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇది గతంలో మా ప్రభుత్వంలో కూడా మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదామని ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుంటే కేసీఆర్ గారు చెప్పింది ఏంది, ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ ఇల్లు తొలగించకుండా మీరు చేస్తే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదనేటువంటిది వారు చెప్పినటువంటి. అయితే ఈరోజు కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు పేద ప్రజల జోలికి, మధ్యతరగతి కుటుంబాల జోలికి వెళ్ళకుండా వాళ్ళను ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టకుండా. ఎందుకంటే పాపం 1.5 మంత్ నుంచి బిక్కుబిక్కుమంటూ పండుగలు వదిలేసినారు. ఇప్పుడు పెద్దరామాస పెద్దలకు బియ్యం ఇస్తున్నారు. ఇవాళకి లాస్ట్ సాయంత్రం బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది, మళ్ళా దసరా పండుగ వస్తుంది. మీరు ఈ టైంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. రెండోది, మేము రిహాబిటేషన్ చేస్తామంటే ఎక్కడున్నాయండి ఇంట్లో? డబుల్ బెడ్రూమ్ ఏమో కేసీఆర్ గారు కట్టలేదని మీరే మాట్లాడారు ఎలక్షన్ల ముందు. ఇప్పుడు ఆ ఇండ్లే ఇస్తామని చెప్పి మీరే మాట్లాడతారు. రెండోది, 16,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నాం, లేవు. నా లెక్క ప్రకారం లేవు. ఉంటే 700-800 ఇళ్ళు తప్ప ఎక్కడ కూడా 16,000 ఇళ్ళు లేవు. అంటే ఇప్పటికీ ఇటు మలక్పేట కానివ్వండి, జియాగూడ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఏంటంటే జియాగూడలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళు మిగిలినాయి, వాళ్ళకే కావాలి, స్థానికంగా ఉన్న వాళ్ళే గొడవ చేస్తూ అది సెటిల్ కాలే. ముగ్గు గుడిసెలు ఉన్నది,
అది సెటిల్ కాలే. ఎల్బీ నగర్ ప్రాంతం ఉన్నది సెటిల్ కాలే. సికింద్రాబాద్ ప్రాంతం ఉన్నది ఇంకా సెటిల్ కాలే. వాళ్ళదే బస్తీలో లోకల్ సమస్య ఉండి అది సెటిల్ కాలేదు. మీరు బలవంతంగా వేరే వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు నిన్న శంకర్ నగర్ మీరు చూసింది, ఏదో 30 మందిని ఒప్పించడం చేసినాం, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇస్తున్నామని చెప్పి చూపించి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనవాళ్ళు అనేటివి ఉంటే వాళ్ళకి 40-50 సంవత్సరాలతో ముడిపడ్డటువంటి ఆ భూమితో ఉన్న సంబంధం, అది ఆ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు. మీరు దీన్ని రూపుమాపేస్తామంటే కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో ఒకటి ఎన్డీఆర్ఎఫ్ ఒకటే ఉంటే, ఏదైతే డిజాస్టర్ విపత్తు జరిగినప్పుడు, నీకు కలామిటీ జరిగినప్పుడు మనం వీళ్ళని ఆదుకోవాలి అనేటువంటి విపత్తు జరిగినప్పుడు జరిగే దాంట్లో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఇది కొత్తగా క్రియేట్ చేసిందే డిజాస్టర్ మేనేజ్మెంట్. వాళ్ళని వాళ్ళ పని చేసుకుంటూ డెఫినెట్గా వాళ్ళు ప్రజలకు ఆపద ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ప్రయత్నం జరగాలి. కానీ మేము పొద్దున్నేసే రాత్రి కాగానే మేము బుల్డోజర్లు పెట్టేస్తాము అని అంటే ఈ దేశంలో ఎవరు ఒప్పుకోరు. రెండోది, కోర్టు కూడా అంత సీరియస్గా కామెంట్ చేసింది. మొన్న హైకోర్టు కూడా అంత సీరియస్గా కామెంట్ చేసిన తర్వాత మీరు సుందరీకరణ చేయాలంటే మేము మూసీ రివర్ని టచ్ చేయకుండా, పేదవాళ్ళని టచ్ చేయకుండా సుందరీకరణ చాలా ప్రాంతాలలో చేసినాం. బట్ మీరు ఇలా అంటుంటే, బట్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి సంబంధించిన కొన్ని వీడియోలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్ చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నేనేమంటా అంటే, వారు చెప్పింది ఆ రోజు వీడియోలో మీరు ఆ వీడియో ప్రజెంట్ చేసినటువంటి సందర్భాలు ఏంటంటే, ఒక ప్లాను మూసీ రివర్ అనేది ఇక్కడికి మనం నల్గొండ వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవరు కూడా చేయనటువంటి పరిణామాలని మనం చేస్తామనేటువంటి సంకల్పంతో ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి. బట్ అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చేద్దాము అనేటువంటి సంకల్పం వారికి వచ్చింది. అయితే దానివల్ల ఏంటంటే నేనేమంటున్నా, మరి 10 సంవత్సరాలు మా ప్రభుత్వం పరిపాలన జరిగినప్పుడు మేము నిర్ణయం తీసుకోలేదు, మేము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అవసరం అనుకుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టించినాం తప్ప ఏ రోజు కూడా వాళ్ళ జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని మీరు వెనక్కి తగ్గవలసినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు మీరు చూస్తారు. కన్నీరు మున్నీరు అయిపోతారు, కిరోసినాయిలు పోసుకుంటారు, అక్కడ కింద పడిపోతున్నారు, ప్రజలు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా బీఆర్ఎస్ డైరెక్షన్లోనే, కేటీఆర్ డైరెక్షన్లో జరుగుతుంది. వారి సోషల్ మీడియాలో ఇదంతా కూడా తప్పుగా ప్రచారం చేస్తారు, కావాలని దగ్గరుండి తిట్టిస్తున్నారంటూ కూడా మీకు ఆరోపణలు. నేనేమంటాను, ఒకవేళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకెవరో మేము తిప్పించినాము లేకపోతే రెచ్చగొడుతున్నామంటే మేము ఇన్వాల్వ్ అయింది ఎప్పుడండి? మేము ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు మేము మాట్లాడింది? మేము చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఈ వీడియోస్ ఎప్పుడు వచ్చినాయి? రెండోది ఏంటంటే, మీ టీవీలో మీ ఆంధ్ర ఏబిఎన్లో కూడా ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? మేము ఆడ నిలబడి తిప్పించుడు లేకపోతే మేము ఎవరినో పంపించి చేయించుడు మాకేం అవసరం ఉందండి? ఇప్పుడు నీకేందంటే, ఒక ఇల్లు కొలగొడుతుంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి మీరేందంటే, మీరు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మంచి పని చేసుకోండి. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించాలి, లేకపోతే మేము ఏదైనా మాట్లాడంగానే బుల్డోజ్ చేయాలి, లేకపోతే మేము ఒకటి చెప్తే మీరు ఇంకోటి మాట్లాడాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ వినండి, మంచి సూచన చేసినప్పుడు, మంచి సజెషన్ చేసినప్పుడు వినండి, అది మీకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మేము ఏది మాట్లాడినా కానీ మమ్మల్ని బుల్డోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం, అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మా ఇష్టానుసారం మాట్లాడతామంటే కూడా కరెక్ట్ కాదు. ఫైనల్గా చెప్పండి, మా ఏబిఎన్ ద్వారా చాలామంది హైదరాబాద్లో మీరు ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు. సో హైదరాబాద్ నగర ప్రజలు కూడా హైడ్రా కొంత కూల్చివేతల నేపథ్యంలో పెద్ద ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అటు మూసీలో చూసుకున్నా, ఇటు చాలా స్లమ్ ఏరియాస్లో చూసుకున్నా, మా ఇల్లు ఎప్పుడు కూల్చివేస్తారు, ఏమవుతుందని తెలియనటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ నగర ప్రజలకు కూడా మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు బీఆర్ఎస్? ఈరోజు గాంధీ జయంతి. నీవు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రథమ భూమిక పోషించింది మహాత్మా గాంధీ గారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వద్దు మనకి ఇవన్నీ. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్లకు ఆ ప్రాంతానికి ముడిపడి ఉన్నటువంటి సంబంధాలు వద్దు. ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీరు వెంటనే విరమించుకోండి. ఇది అవసరం లేనటువంటి సబ్జెక్ట్. దీని ద్వారా మనకు రేపు ఏ ప్రజలకు కూడా మేలు జరగదు.
అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ దూషణలు కానీ లేకపోతే వాళ్ళ శాపాలు కానీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా మీరు ఆలోచన చేయండి. అంతేగాని మీరు మంచి పని చేస్తా అంటే మేము అడ్డుపడే వాళ్ళం కాదు. మీరు మంచి పని చేస్తే సంతోషపడాలి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నా, 4 మంచి పనులు చేస్తే డెఫినెట్గా సంతోషపడేవాళ్ళు ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ. ఇప్పుడు ప్రభుత్వం అంటేనే, లేకపోతే మేము ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం అంటేనే విమర్శించాలి, ప్రభుత్వం అంటేనే తిట్టేయాలి, నువ్వు మంచి చేస్తే చెడు చేసినావు అని చెప్పాలి అన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళం కాదు మేము. మీరు ఆలోచన చేయండి, ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, మీ 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 టీవీలలో కూడా కావచ్చు, మీ పేపర్లలో కావచ్చు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు శంకర్ నగర్ మీరు నిన్న చూపించారు, ఒప్పించారు, బెప్పించారు, తీసేసారు అని చెప్పి పక్కనే తిడుతున్నారు కదా, పక్కనే తిడుతున్నారు. ఇప్పుడు శంకర్ నగర్లో మేము ఆడ చెదరఘాట్ దగ్గర తులసిరామ్ నగర్లో మేము ఉన్నాం. ఒకవేళ నిజంగా ఘర్షణ వాతావరణం చేయాలి, ప్రభుత్వాన్ని నిజంగా బద్నాం చేయాలనే కార్యక్రమం ఉంటే తులసిరామ్ నగర్ నుంచి శంకర్ నగర్ ఎంత దూరం ఉందండి? మేము రావాలంటే మేము రామా అక్కడికి? మా ఉద్దేశం అది కానే కాదు. మీరు దయచేసి ఏంటంటే ప్రజలకు పండుగలతో సెంటిమెంట్లు ఉన్నాయి. రెండోది ఆ ఇల్లుతోని ఆ నీడతోని వాళ్ళకు ఉన్న సంబంధాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇల్లు, బ్యాంకు లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి ఇల్లు రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ మీరు కూడగొడితే వాళ్ళు తిట్టుకుంటూ, వాళ్ళు ఆ బాధల ఆవేదన తిడుతుంటే ఇది మేము చేసినాము, లేకపోతే మేమే వాళ్ళని రెచ్చగొడుతున్నాము, అది కరెక్ట్ కాదు. అసలు మేము ఎంటర్ అయింది ఎప్పుడు మీరు కూడా ఆలోచిస్తే, హరీష్ రావు గారు మొన్న పోయింది రాజేంద్ర నగర్లో, కేటీఆర్ గారు ఆ మరుసటి రోజు, మళ్ళీ నిన్న. కానీ ఇది జరుగుతున్నది ఎప్పటి నుంచి? కాబట్టి మీరు ఏదైనా కానీ డెమాలిషన్ చేసి మాట్లాడితే కూడా డెమాలిష్ చేస్తాం, బుల్డౌజ్ చేస్తామంటే కూడా కరెక్ట్ కాదు. మీకు ఇప్పటికైనా కానీ ఇప్పుడు మనకు ప్రజల కంటే ఎక్కువ ఎవరు కాదు కదా, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల కంటే మనకు వేరే వాళ్ళు ఏమీ ఎక్కువ కాదు కదా. కాబట్టి మీరు ఇప్పుడు 4th సిటీ కడతామంటారు, అది చేయి, డెఫినెట్గా బ్రహ్మాండంగా చేయండి, అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని దయచేసి పేదవాళ్ళ జోలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే అహింసా మార్గంలో ఇటు ప్రభుత్వం వెళ్ళి పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ముఖ్యంగా ఇటు మూసీ నివాసితులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది లేకుండా, వారిని ఏదైతే ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యామ్నాయంగా ఏదైతే మూసీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగించాలి. కానీ ఇటు హైడ్రా పేరుతో ఇటు హైదరాబాద్ నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.